అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. 2024-25 ఆర్థిక కేంద్ర బడ్జెట్ సమావేశంలో గౌరవనీయులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, మన యూనియన్ మినిస్టర్ గారు మొట్టమొదటిగా కేంద్ర బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ 1,52,000 కోట్లను అయితే విడుదల చేయడం జరిగిందండి. 1,52,000 కోట్లు 8 రంగాల్ని అభివృద్ధి చేస్తూ ఎదరికి తీసుకెళ్దామని ఇందులో చెప్పడం జరిగింది. అసలు ఆ 8 రంగాలు ఏంటి, ఆ 8 రంగాలు దేనికి ఎలా డివైడ్ చేశారు అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కేవలం రైతులకు అర్థమవుతుందని తీయడం జరిగిందన్న. నేను మాట్లాడిన మాటల్లో కానీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో నిజంగా మీకు మాత్రం ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి. అయితే మనకి కేంద్రంలో ఇప్పుడు వరకు కార్పొరేషన్ మినిస్టర్ ఎవరు లేరండి. ఇప్పుడు మనకి కార్పొరేషన్ మినిస్టర్కి వచ్చారు. వారు ఎవరంటే శ్రీ అమిత్ షా గారు, కార్పొరేషన్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ గారు. వారికి కూడా మన రైతులందరి నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుదాం. అలాగే ఈ 8 రంగాలు ఏంటి, ఆ 8 రంగాల్ని ఎలా ప్రోత్సహిస్తారని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటిగా ఏంటంటే వ్యవసాయ పరిశోధనలు మార్చడం, అలాగే ఉత్పాదకతను అంటే ఉత్పత్తి సామర్థ్యం పెంపొందించేలా, అలాగే వాతావరణం తట్టుకునే రకాలు ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనలు సెటప్ చేయడం ఇందులో చెప్పడం జరిగింది. అలాగే సమగ్రంగా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని కూడా ఇందులో చెప్పడం జరిగింది. మరియు ప్రభుత్వం వెలుపలి డ్రోమన్ నిపుణులచే పరిశోధనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని ఇందులో చెప్పడం జరిగింది. రెండో రంగానికి వచ్చేసరికి కొత్త రకాల విడుదల అంటే 109 కొత్త రకాల అధిక దిగుబడినిచ్చే కొత్త రకాలని విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. అలాగే స్థితిని ఒక ప్రదేశంలో దీర్ఘకాలికంగా వాతావరణం తట్టుకునేలాగా 32 శాస్త్రీయ మరియు ఉద్యానం అంటే నర్సరీల టైపు దాన్ని నాటు టైపు దాన్ని సాగు చేసి రైతులు సాగు కోసం దాన్ని విడుదల చేయడం జరుగుతుందని ఇందులో చెప్పడం జరిగింది. మూడో రంగానికి వచ్చేసి సహజ వ్యవసాయం. మనందరికీ తెలిసిందే. రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను ధృవీకరణం మరియు బ్రాండింగ్ ద్వారా సహజ వ్యవసాయంలోకి ప్రవేశిస్తున్నారని చెప్పారు. అలాగే శాస్త్రీయ సంఘాలు మరియు గ్రామ పంచాయతీల ద్వారా అమలు చేయబడుతుందని ఇందులో చెప్పడం జరిగింది. అలాగే 10,000 అవసరాల అథారిటీ బయో ఇన్పుట్ వనరులు కేంద్రాలను ఏర్పాటు చేస్తారని ఇందులో చెప్పడం జరిగింది. 4వ రంగానికి వచ్చేసరికి పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల కోసం మిషన్లు. అంటే పప్పు ధాన్యాల మరియు నూనె గింజల స్వయం సమృద్ధి సాధించడానికి మేము వాటి ఉత్పాదకత, నిల్వలు మరియు మార్కెటింగ్లను బలోపేతం చేస్తామని ఇందులో చెప్పడం జరిగింది. మధ్యంతర బడ్జెట్ ప్రకటించినట్లుగా ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల ఆత్మనిర్భారత్ అంటే భారతదేశాన్ని ఆర్థికంగా స్వల్బన్ కలిగిన భారతదేశంగా మార్చడానికి వ్యూహం అమల్లో ఉందని ఇందులో పేర్కొనడం జరిగింది. 5వ రంగానికి వచ్చేసరికి కూరగాయల ఉత్పత్తి మరియు సరఫరా గొలుసులు. అంటే ప్రధానంగా వినియోగ కేంద్రాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తుల కోసం పెద్ద ఎత్తున కస్టమర్ల అభివృద్ధి చేయబడతాయని ఇందులో చెప్పడం జరిగింది. అలాగే మేము సేకరణ, నిల్వలు మరియు మార్కెటింగ్ సహా కూరగాయల సరఫరా కోసం రైతుల కోసం నిర్మాత సంఘాలు, సహకార సంఘాలు మరియు స్టాఫ్లను కొత్త వ్యాపారం చేయడానికి ప్రోత్సహిస్తామని ఇందులో చెప్పడం జరిగింది. 6వ రంగానికి వచ్చేసరికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే గతంలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో మా ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యంతో 3 సంవత్సరాల్లో రైతులు మరియు వారి భూములు కవరేజ్ కోసం వ్యవసాయంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐని సులభంగా చేస్తుంది. ఈ ఏడాదిలో 400 జిల్లాల్లో డిపిఐని ఉపయోగించి ఖరీఫ్ కోసం డిజిటల్ పంటల సర్వే చేపట్టనున్నారు. అలాగే 6 కోట్ల మంది రైతులను వారి భూముల వివరాలు రైతు భూ రిజిస్టర్లో తీసుకున్నారని ఇందులో చెప్పడం జరిగింది. ఇంకా జన్ సమాజ్ అథారిటీ కిసాన్ క్రెడిట్ కార్డులు 5 రాష్ట్రాల్లో ప్రారంభిస్తున్నారని ఇందులో చెప్పడం జరిగింది. 7వ రంగానికి వచ్చేసరికి రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతి. రొయ్యల ఫుడ్ స్టాక్ కోసం న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్లు, అలాగే నెట్వర్క్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందులో చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక సహాయం అందించబడుతుందని ఇందులో చెప్పడం జరిగింది.
అలాగే రొయ్యల పెంపకం మరియు ప్రాసెసింగ్ మరియు ఎగుమతి కోసం నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుందని ఇందులో చెప్పడం జరిగింది. 8వ రంగానికి వచ్చేసరికి జాతీయ సహకార విధానం అంటే సహకార రంగం యొక్క క్రమమైన మరియు సర్వతోముఖాభివృద్ధికి మా ప్రభుత్వం జాతీయ సహకార విధానాన్ని తీసుకొస్తుందని ఇందులో చెప్పడం జరిగింది. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడం కోసం మరియు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించడం మా లక్ష్యమని ఇందులో చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం.